పగిలిపోయి శిథిలమైన లైనింగ్ మట్టి కొట్టుకుపోయి నెర్రలు బారే బలహీనమైన కాలువ కట్టలతో సాగర్ ఎడమ కాలువ ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఏళ్లు తరబడి మరమ్మతులకు నోచుకోక పట్టించుకునే నాదుడు లేక కాలువ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్ఎస్పీ భూమిలో అక్రమ మట్టిని తరలించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసు పెట్టి అక్కడ ఎంత మట్టి పోయిందో దానికి రికవరీ చేస్తామని, ఎవరైనా అధికారులు కాంట్రాక్టర్లకు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నా పేరు ఎస్ వెంకటయ్య, ఇరిగేషన్ నెంబర్ 3 డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. గత 2 రోజుల నుంచి ఐలాపురం దగ్గర మన కెనాల్ స్పాయిలు అనధికారికంగా తరలిస్తుంది అనేది మా నోటీస్కి వచ్చింది. సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినాను. ప్రస్తుతానికి అది పని లిఫ్టింగ్ అనేది ఆపించినాం. ఒక జేఈని, వర్క్ ఇన్స్పెక్టర్ను వాచ్ అండ్ వార్డ్ కంటిన్యూ ఉండమని కూడా ఆదేశించడం జరిగింది. తర్వాత వాళ్ళు గతంలో చాలా మటుకు మట్టి అక్రమంగా తొలగించిండ్రు, తీసుకుపోయిండ్రు, తరలించిండ్రు అనే దృష్టికి వచ్చింది. దానికి సంబంధించిన ఎంత క్వాంటిటీ అనే అసెస్మెంట్ చేసి తగిన ఫైన్ ఇంపోజ్ చేస్తాము. దీనికి సంబంధించిన లీగల్ పరంగా పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కేసు పెట్టి రెవెన్యూ పోలీసు సహకారంతో దీన్ని ఫర్దర్గా ఇంకా అక్రమ తరలింపు అనేది లేకుండా చూస్తాము. అది దానికి సంబంధించిన వరకు ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. సెకండ్ హాలియా దగ్గర కూడా లిఫ్ట్ చేస్తుండ్రు అనేది మాకు మీడియా ద్వారా తెలిసి వచ్చింది. తక్షణమే డి గారికి చెప్పిన కన్సర్న్ జేఈ గారిని, వర్క్ ఇన్స్పెక్టర్ అక్కడ పంపించేసి పని ఆపించేస్తాం. మట్టి తరలింపును మట్టి తరలించిందనే ఆరోపణలు, దానికి సంబంధించిన నిజాలను నిగ్గు తేల్చి మేము అసెస్మెంట్ చేసి దానికి సంబంధించిన ట్రేస్ అవుట్ అయితే తరలించిన ఆయన మీద మేము క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, పోలీస్ కేసు పెడతాం. మేము రెవెన్యూ వాళ్ళకు రాసి ఆయన నుంచి ఫైన్ ఇంపోజ్ చేసి దాని క్వాంటిటీ ఎంత చేసినో దానికి సంబంధించిన క్యూమీటర్ లెక్కన ఎంత ఉందో అమౌంట్ కూడా వసూలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఆ భూమి యాక్చువల్ స్పాయిల్ రిమూవ్ అయ్యి ల్యాండ్ అనేది ఓపెన్ అయిపోయి అతను ఏమైనా గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి ఇమ్మీడియట్గా మేము యాక్చువల్గా ఏదన్నా ఫండ్ అనేది చూస్తాం. కలెక్టర్కి రాసి అయినా కూడా మేడం గారు, కలెక్టర్ గారు ఈ గ్రాబింగ్, ఎంక్రోచ్మెంట్స్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు సబ్ కలెక్టర్ సార్ ద్వారా వారికి విన్నవించుకొని ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ఎస్టిమేట్ వేసి దాన్ని ఫెన్సింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని కాపాడుతాం. రెవెన్యూ పరంగా మేడం గారు చాలా, కలెక్టర్ మేడం స్ట్రిక్ట్ ఉంది, మేము అది చేస్తామని నమ్మకం చేస్తాం. బహిరంగంగానే కాంట్రాక్టర్, సంబంధిత కాంట్రాక్టర్ నేను చాలా మందికి చెల్లించాను, ముడుపులు చెల్లించాను, మట్టి దొరకబోతున్నాను. మా అభిప్రాయం అట్లాంటిది నోటీస్కు ఇప్పుడు మీరు చెప్తున్నారు. నిజంగా అట్లాంటి ముడుపులు అట్లాంటిది ఏమన్నా ఉన్నా మా నోటీస్కి వస్తే ఎవరన్నా దాంట్లో ఇన్వాల్వ్ అయితే కూడా మా డిపార్ట్మెంట్ పరంగా ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం. పై అధికారులకు కూడా నేను నివేదిక సమర్పిస్తాను, తగు చర్యలు నిమిత్తం. మున్ముందు అట్లాంటివి మనం కాకుండా అనేది చూసుకుంటాము. ప్రెస్, మీడియా ఈ విధంగా మమ్మల్ని అప్రమత్తం చేయడం కూడా మాకు ఒక రకంగా చాలా మీడియా పరంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అది మా డిపార్ట్మెంట్ చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. పక్షంగా మేము వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఈ కాంట్రాక్టర్కు ఈ సమ్ ఎక్స్ ఎవరు తీసిండ్రో వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, రికవరీకి ప్రపోజ్ చేయడం అనేది ఒక న్యూస్ మీ ద్వారా బయట పడితే నెక్స్ట్ ఎవరైనా రావడానికి కూడా కొద్దిగా బ్రేకప్ అవుతుంది, జంకుతారు. ఫర్దర్ మా స్టాఫ్ను మేము అలర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు వాటర్ రెగ్యులేషన్ ఎలాగ అవుతుంది, స్టాఫ్ కెనాల్స్ మీద ఉంటారు, తిరుగుతుంటారు, చేస్తుంటారు. కాబట్టి ఇమీడియట్గా జాగ్రత్తగా ఉండి ఎవరు రీచ్లు అయితే మనం అవుతున్నది అంటే మనం ఇవాళ అవుతుంది రేపటికన్నా మనకు తెలియకపోతే మన ల్యాబ్సెస్ వాళ్ళని నేను బాధ్యులు చేస్తే వాళ్ళ మీద పై అధికారులకు నివేదిస్తే చర్య తీసుకుంటాను.